హాయ్ ఫ్రెండ్స్, పల్లీల చట్నీ ఈజీగా చేయడం చూద్దాం. పల్లీలని ఈ విధంగా ఎర్రగా వేసుకొని ముందుగా మనం ఉంచుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. తర్వాత కావలసినంత చింతపండు, ఒక వెల్లుల్లి ఈనె, తగినంత ఉప్పు. మనం పోపు వేస్తాము, ఆవాలు జీలకర్ర అవి. పోపు వేసేటప్పుడు అందులో ఎండుమిర్చి వేసుకుంటాం. ఈ ఎండుమిర్చిని తీసి మనం ఈ పల్లీలు చట్నీ ఆడేటప్పుడు ఎండుమిర్చిని వేసుకుంటాం అన్నమాట. ఈ పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకటి, తగినంత చింతపండు, తగినంత ఉప్పు, ఇవి గ్రైండర్ చేసుకొని చట్నీలాగా చేసుకుంటే మనకి పల్లీల చట్నీ రెడీ. గ్రైండర్ అవ్వడానికి తగినంత వాటర్ వేసుకుంటాం. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనం ముందే వేసుకున్న పోపులోని మెత్తగా అయినవి వేసుకుంటాం. చట్నీ రెడీ. చూసారండి, పల్లీల చట్నీ రెడీ. అయితే ఈ చట్నీ గట్టిగా ఉంచుకుంటే అన్నంలోని కూడా కలుపుకొని తినచ్చు. కొంచెం పలచగా చేసుకుంటే చట్నీలాగా దోశల్లోకి, ఇడ్లీల్లోకి వాటిలోకి నంచుకోవచ్చు.